మానవుడా అనేటటువంటి మాటను మీరు విన్నారు. నిజానికి మానవుడు దేవుడు అన్నటువంటి దేవుడు మానవుడు అన్న విషయాన్ని మనము ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని నిద్రించే వారు కూడా భగవంతుడు మాటను మనము ప్రస్తావిస్తూ ఉంటాము. అది నిజమే. ఇదిగో మానవుడు ఒక దినము చనిపోవలసినటువంటి దినం ఒకటి వస్తూ ఉంది. ఇదిగో 70 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలకి మానవుని యొక్క ఆయుష్ పూర్తి అవుతా ఉంది. ఇది నిజమే. అయితే 2 మార్గాలు ఉన్నాయి. మానవునికి 2 మార్గాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. మానవుడు చనిపోతే అనగా మానవుడు పుట్టినటువంటి వాడు పుట్టినట్లుగానే చనిపోతే, ఇదిగో పాపములో ఉండి పాపంలోని మానవుడు చనిపోతే నిత్యమైనటువంటి ఒక నరకము, నిత్యమైనటువంటి భయంకరమైనటువంటి ఒక స్థలం ఉందని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి, భగవంతుడు మనల్ని ప్రేమించి సరిగ్గా 2026 సంవత్సరముల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నా పాపముల నిమిత్తం అందరి నిమిత్తమై ఆయన తన శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. కనుక ప్రియమైనటువంటి ఓ దేవుని యొక్క ప్రజలారా, ఈ మాటలు వింటున్నటువంటి గ్రామస్తులారా, యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు. అనగా మానవుడు నేను ఇప్పుడే చూశాను గుండె హార్ట్ అటాక్తో చనిపోయాడు అని అంటారు, ఇప్పుడే చూశాము యాక్సిడెంట్ జరిగింది అని చెప్తారు. ఇట్లా ప్రతి మాట ప్రతి వార్త మనకు అందబడతా ఉంటుంది. ఈ దినము ఉదయము మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు కూడా పేపర్ న్యూస్లో దుర్వార్తలు ఉంటాయి. ఆ దుర్వార్తలు ఏమిటంటే ఇప్పుడే ఇంత భయంకరమైన ఘోరమైనటువంటి చావులు అని. నిజమే, మానవునికి అట్లా చావు అన్నటువంటిది సంభవించుచున్నది. ప్రమాదమైనా సరే అనారోగ్యమైన సరే ఏదైనా సంభవిస్తుంది, అది నిజమే. అయితే మానవునికి ఒక శుభవార్త తీసుకొని వచ్చున్నాము. మానవుని యొక్క శుభవార్త ఏమిటంటే పరలోకం నుంచి వచ్చినటువంటి శుభవార్త. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రతి మానవుని నిమిత్తమై తన ప్రాణమును పెట్టాడు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. విశ్రాంతి అనగా మానవుడు పొందబోయేటటువంటి మహా ఒక సంతోషకరమైనటువంటి లోకం ఇది విశ్రాంతి. ఆ విశ్రాంతి చెప్పు. ప్రియమైనటువంటి గ్రామస్తులారా, శుభవార్త రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి పాటలు పాడుతూ పత్రికలు పంచుతూ మరి మీ మధ్యకు వచ్చినాం. కారణం ఏంటంటే మనమందరం కూడా ఏదో ఒక రోజు చనిపోతాం. ఇక్కడ శాశ్వతంగా ఎవరు కూడా ఉండము. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళం యొక్క వశం కాకుండా తండ్రి రాయబడి ఉంది. అంటే మరణాన్ని తప్పించుకునే మానవుడు ఎవరు కూడా లేరు. పెద్దలు చిన్నలు మొదలుకొని అందరూ కూడా మరణిస్తారు. డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అనే భేదం లేకుండా అందరూ కూడా చనిపోతారు. మరి మంత్రులు ప్రధానమంత్రులను కూడా హోదాను కూడా చూడకుండా అందరినీ కూడా మరణం మింగివేస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక వచ్చాము, చనిపోతున్నాము, ఎక్కడికి ఉన్నామంటే దానికి సమాధానం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ లోకాన్ని కలిగించినటువంటి దేవుడు చేశాడు. అదే మంచి మార్గం, నీతి మార్గం, యథార్థమైనటువంటి మార్గం, ప్రేమ మార్గం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆ ప్రేమను పరిచయం చేశాడు. మార్గం అంటే ఎక్కడికి మార్గం అంటే పలానా ఊరి కాదు, దేవుడుండే చోటికి, ఆత్మలుండే చోటికి, మనమందరం కూడా కలిసి ఉండే చోటికి. మనమందరం కూడా ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చాం, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం. అయితే మన అందరూ కూడా విస్తరించిన దాని వలన మనమందరం కూడా ఇలాగ అయిపోయాం. అందరూ కూడా మరలా దేవుడు దానికి తీసుకొని రావడానికి మరణం అనేది విధించాడు. మరణంలో ఏ భేదం లేదు. అందుకని దుమ్ములకు దుమ్ము కాదు, కాలగర్భంలోకి ఈ దేహము కాలిపోతుందేమో కానీ ఆత్మ మాత్రం ఎన్నడికి కూడా కాలిపోదు. అది నాశనం కానిది, అది మరి దానికి అంతమే లేదు. మనం అందరం కూడా ఆత్మలమే, శరీరాన్ని దాల్చాం. ఆ ఆత్మలుండే చోటికి, ఆ దేవుడు ఉండే చోటికి, ఆ పరమాత్ముడు ఉండే చోటికి, ఆ దైవలోకం ఉండే చోటికి మనమందరం కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి శిలువలో చనిపోయాడండి. చనిపోవడానికి కారణం ఆయన రక్తం కార్చాడు. మానవులే ఆయన ఈ భూమి మీద జన్మించాడు. కారణం ఏంటంటే ఇదిగో మనమందరం కూడా చేసినటువంటి ద్రోహ కార్యములను బట్టి, తప్పిదములను బట్టి కేసి ఎడ్డ రక్తాన్ని, మేకల రక్తాన్ని, పొట్టేళ్ల రక్తాన్ని చిందించాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారే మీరు ఎడ్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని కాదు, నా రక్తమే,
పవిత్ర సంవత్సరాల క్రితం ఆయన అన్నాడు, ఆయన నమ్ముకున్న వారికి ఆ మోక్షం ఇస్తానన్నాడండి, ఆ దైవలోకాన్ని ఇస్తానన్నాడు, ఆ వైకుంఠ లోకాన్ని ఇస్తానండి. కాబట్టి మారు మనసును పొందండి. మారు మనసు అనగా మన కళ్ళు, చూపులు, తలంపులు, మాటల ద్వారా మనం ఏమైతే క్రియల రూపంలో చేశామో అది ఒప్పుకోవడం. ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించము, నన్ను కరుణించము, నేను నీకు ఆయుష్కరంగాను, దుఃఖకరంగాను, అవమానకరంగాను జీవించాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అని మీరు ఒక్క మాట అంటే చాలు. ఇదిగో మనమందరం కూడా యుగాంతంలో ఉన్నాం. మరి రానున్న దినాలు మంచివేవి కావు. ఇప్పుడే భయంకరమైనటువంటి రోగాలు, శాపాలు మానవులకు వస్తూ ఉన్నాయి. మన ఆయుష్కాలం తగ్గుతూ వస్తుంది. మన పితరులు పెద్దలు బ్రతికిన సంవత్సరాలు మనం బ్రతకడం లేదు. కాబట్టి మనం బ్రతుకున్నప్పుడే మన జీవితాలను సరి చేసుకోవాలి. ఎవరినైనా ఏదైనా అంటే వాళ్ళని క్షమించమని అడగాలి. ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగి ఆ దేవుని లోకానికి, ఆ వైకుంఠ లోకానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ యొక్క దేవుడి లోకానికి మనం వెళ్ళాలి. ఇదిగో మా పత్రికలు, బైబిల్స్ అన్ని కూడా ఫ్రీగా పంచుతూ ఉన్నాం. చక్కటి మాటలు తెలుసుకొని ఆ దైవరాజ్యానికి వెళ్ళాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. దేవుడి మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సొంత రక్షకునిగా దేవునిగా విశ్వసించి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు కూడా నమ్మండి. మీ బాబు నమ్మాడు అంటున్నారు, మంచిదే. మీరు నమ్మండి. ఇప్పుడు మీ బాబు దేవుని తెలుసుకోగలిగినాడంటే ఒక ఆశమాషి కాదు కదా. ఎవరో డబ్బులు ఇస్తే ఏదో ఆశ చూపిస్తే ప్రభు నమ్మలేదు కదా. ఆయన సొంతంగా హృదయమందు విశ్వసించాడు కాబట్టే అమ్మా, హృదయమందు విశ్వసించాడు కాబట్టే ఈ పొద్దు ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. కాబట్టి మీరు కూడా ప్రభుని తెలుసుకొని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఏం పేరు మీ పేరు? ప్రార్థన చేస్తాము. ఇక్కడే చర్చ్ ఉంది, సాని సంఘ కాబట్టి అయ్యారు. వెళ్ళండి, వెళ్ళి తెలుసుకోండి ప్రభుని. ఇప్పుడు వాళ్ళే ప్రభుని నమ్ముకుంటుంటే మనమే నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. అదే అంటారు కదా పెద్దలు, దూరం కోటలు తొలుపు దగ్గర ఇది అన్నట్ల అలా చూస్తున్నాం మనం. తెలుసుకున్నాం. ఏం పేరు మీ పేరు? వీరభద్రనా? మనిషి యొక్క ఆయుష్య కావాలి అంటే ఎందుకంటే యేసు నిన్ను నన్ను భయంకరమైన మనసు నన్ను ప్రేమించాడు. ఈ భూమి ఉంది కదా, ఆకాశం, ఇవన్నీ మనం అన్నీ ఆయన సరిగ్గా 2006 సంవత్సరాల క్రితం ఈ భూమి నుంచి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మానవుని యొక్క పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఆ రక్తము యేసుక్రీస్తు చిందించాడు. యేసు ప్రభు మన కోసం తన రక్తాన్ని కాచాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా ఆయన 3వ దినాన్ని లేచాడు. ఈ మాటను మనం విశ్వసిస్తే చాలు, దేవుడు మన పాపం తీసేసి, ప్రభువా నీవు నా కొరకు మరణించావా, సమాధి చేయబడ్డావు, నేను నిన్ను నమ్ముకుంటానా, ఒక్క మాట చెప్తే చాలు,